మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. అధికార పార్టీ నాయకులు మేము మాకు అడ్డొస్తే తల ఉండదని పోలీసుల సమక్షంలోనే వైసీపీ నాయకులు బెదిరిస్తున్న పోలీసులు వాళ్ళకి వత్తాసు పలుకుతున్నారు. అంతేకాకుండా పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాల్లో వైసీపీ నాయకులు ప్రలోభాలు దౌర్జన్యాలకు దిగుతున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు ఉపాధ్యాయుల పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కొల్లగొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వారికి కొందరు అధికారులు పోలీసులు సహకరిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. పోలింగ్ జరుగుతున్న సమయంలో మంత్రి ఉషా భర్త చరణ్ రెడ్డి 2 కార్లలో అక్కడికి వచ్చారు. పోలింగ్ కేంద్రం ఆవరణలోకి కారులో వెళ్తుండగా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సవిత భర్త వెంకటేశ్వరరావు అడ్డగించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ కేంద్రం వద్దకు ఎలా వెళతారని ప్రశ్నించారు. దీంతో వైసీపీ నాయకులు టీడీపీ నాయకులపై ఎదురు దాడికి దిగారు. సమస్యను పరిష్కరించాల్సిన పోలీసులు వైసీపీ పక్షాన నిలబడ్డారు. టీడీపీ బీజేపీ నాయకులను సీఐ యుగంధర్ బెదిరించారు. వేలు చూపుతూ జాగ్రత్త జాగ్రత్త అని హెచ్చరించారు. అక్కడే ఉన్న టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సవిత అభ్యంతరం తెలిపారు. మంత్రి భర్తకు ఇక్కడేం పని అని ప్రశ్నించారు. చరణ్ రెడ్డి తన అనుచరులను వెంటబెట్టుకుని వచ్చినా ఎందుకు అడ్డుకోలేదని పోలీసులను ప్రశ్నించారు. ఆయనను అడ్డుకోకపోగా తమ కూటమి నాయకులను బెదిరించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అధికార పార్టీ నాయకుల్లా వ్యవహరిస్తున్నారని, తప్పు చేసిన వారిని వదిలేసి తమనే దబాయిస్తారా అని సీఐని నిలదీశారు. ఆ తరువాత పరిస్థితి సద్దుమణగగా వైసీపీ నాయకుల ప్రలోభాలు మాత్రం కొనసాగాయి. వివాదం గురించి తెలుసుకున్న మంత్రి ఉషశ్రీ చరణ్ అక్కడికి హడావిడిగా మండల నాయకులను వేసుకుని పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకుని తన భర్తతో మాట్లాడారు. ఇతర మండలాలకు చెందిన వైసీపీ నాయకులు కూడా అక్కడికి చేరుకుని హల్చల్ చేశారు. దీంతో మరోమారు ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తలెత్తింది. వివాదం ముదురుతుండటంతో పోలీసులు ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపించేశారు. ఏదేమైనా అధికార పార్టీ తీరుపై ప్రజలు మండిపడుతున్నారు.